రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. డ్రోన్లు ఇతర మందుగుండు సామాగ్రిని పంపడం ద్వారా వారి వైమానిక సరిహద్దులను ఉల్లంఘించారని పౌరులు మరణించి ఉంటారని రెండు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అణ్వాయుధాలను పరీక్షించే అథారిటీతో పాక్ ప్రధాని సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఇక ఈ క్రమంలోనే పాక్ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపణలు పెరుగుతున్నాయి. భారత్ దాడులకు వెలువెల్లాడుతున్న పాక్ ఇక లాభం లేదని ఏకంగా అణుబాంబును రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అణ్వాయుధాలు వేస్తామంటూ పాక్ బెదిరింపులకు పాల్పడుతుండగా తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్వహించిన పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం కీలకంగా మారింది. ఆ దిశగా వెళ్లాలని సమావేశంలో నిర్వహించారని తెలుస్తోంది. దీంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. అశోక్ చెప్పండి. సో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. గత 4-5 రోజుల నుంచి ఈ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రాత్రి 8 తర్వాత మిసైళ్లతో మన ఇండియాలోని ప్రధానమైన నగరాలు, చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్ గాని, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ ఈ 4 రాష్ట్రాలలోని సరిహద్దు గ్రామాలలో, పట్టణాల్లో దాడులకు పాల్పడేందుకు ప్రయత్నం చేస్తుంది. దానిని మన యాంటీ మిసైల్ తో మనం వాటిని ధ్వంసం చేస్తున్నాం. కానీ ఆ పౌరులే లక్ష్యంగా పాక్ పాల్పడుతోంది. ముఖ్యంగా ప్రధానమైన దేవాలయాలు కానీ, అదేవిధంగా పాఠశాలలు, హాస్పిటల్స్ పైన దాడికి ప్రయత్నిస్తుంది. ఇది ఖచ్చితంగా ఇది యుద్ధ నీతి కాదంటూ భారత్ ప్రతిఘటిస్తుంది. భారత్ కూడా అంతే విధంగా స్పందిస్తా ఉంది. సో పాకిస్తాన్ ఎప్పుడైతే ఈ దాడి చేస్తాం, మేము కూడా ఖచ్చితంగా ప్రతిదాడి చేస్తాం. దాదాపు పాకిస్తాన్ లోని అన్ని భారత్ లోని లాహోర్, రావల్పిండి, సియాల్కోట్, పెషావర్, ఇస్లామాబాద్ లో భారీ నష్టం జరిగింది. వాళ్ళకు కూడా నురూ ఖాన్, ముర్షిద్, రఫీక్ ఎయిర్ బేస్ లపై మన వాళ్ళు కూడా దాడి చేశారు. సో ఎయిర్ బేస్ ధ్వంసం కావడం వల్ల వాళ్ళ యాంటీ సిస్టమ్ బేస్డ్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం నాశనమైంది. సో వాళ్ళు ఏం చేసిన పరిస్థితిలో ఉన్నారు. సో కరాచీ లాంటి సిటీలను ప్రజలు వదిలిపెట్టి గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇప్పటికే ఇస్లామాబాద్ లో పెట్రోల్ బంకులు కూడా బంద్ చేశారు. సో భారత్ మాత్రం ఒకటే చెప్తుంది, మీరు యుద్ధం ఆపితే మేము ఆపుతాం, మీరు దాడి చేస్తే మేము కూడా పెద్ద దాడి చేస్తామంటూ భారత్ మొదటి నుంచి చెప్తుంది. కానీ వైపు మేము బెదిరింపులకు పాల్పడతా ఉంది. భారత్ పైన మేము మిసైళ్ల దాడులు చేస్తాం, మా దగ్గర అణువాయుధాలు ఉన్నాయంటూ ఉకాయింపులు చేస్తా ఉంది. సో మరోపక్క దీనిపైన ప్రపంచ దేశాలు మాత్రం శాంతిని వహించాలంటూ ఇటు అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా సూచిస్తున్నాయి. కానీ ముందుకు ఎవరు వచ్చి పాకిస్తాన్ కు సూచించలేదు. పాకిస్తాన్ మాత్రం ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడంతో వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వరల్డ్ బ్యాంకును ఆశ్రయిస్తున్నారు. వేరే దేశాలను సహాయం కోసం ఆశిస్తున్నారు. కానీ ఏ దేశం సహాయం చేయలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ చేసిన తప్పు. పహల్గాం ఘటనలో ఎవరైతే ఉగ్ర ముఖలు ఉన్నాయో వాళ్ళంతా పాకిస్తాన్ లో ట్రైన్ అయ్యి వాళ్ళు ఇండియాకు వచ్చి ఇండియాలోని 26 మందిని కాల్చి చంపారు. సో ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వాలకు, అక్కడ ఉన్న అధికారులకు తెలిసి జరిగిందంటూ భారత్ ప్రధానంగా ఆరోపిస్తుంది. సో అందులో భాగంగానే ఆపరేషన్ సింధు పేరు మీద ఈ ఉగ్ర స్థావరాలపై దాడులకు పాల్పడి 100 మందికి పైగా చనిపోవడం జరిగింది. సో దీనిని పాకిస్తాన్ మాత్రము ఇది ఖచ్చితంగా మా పౌరులను చంపారంటూ ప్రధానంగా ఆరోపిస్తుంది. కానీ అటు భారత్ మాత్రం కేవలం మేము ఉగ్రమూకలు మాత్రమే వాళ్ళ స్థావరాలపై దాడి చేస్తాం, ఎక్కడ వాళ్ళ సంబంధించిన ప్రైవేటు వాటి మీద ఎక్కువ ధ్వంసం చేయలేదు, పౌరులు ఎవరు నష్టం జరగలేదు, చనిపోలేదు అంటూ చెప్తా ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం మన పౌరులే లక్ష్యంగా, మన సరిహద్దులో ఉన్న గ్రామాల్లో ఉన్న పౌరులను లక్ష్యంగా టార్గెట్ చేసుకుంటూ దాడులు చేస్తుంది. సో ఇదంతా భారత్ కూడా అంటే ధీటుగా సమాధానం ఇస్తుంది. ప్రతిరోజు మీడియా అప్డేట్స్ ఇస్తా ఉంది, ఏం చేస్తున్నాం, ఏం కట్టాలని. సో మరోపక్క ఈ దీనిపైన ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకునేందుకు దాదాపు ప్రధాని మోదీతో అజిత్ డోవల్ భేటీ అయ్యారు. పాకిస్తాన్ దాడులు భారత్ కౌంటర్ ఇచ్చారు. సో దాదాపు గంటల పాటు మోదీ డోవల్ మీటింగ్ జరిగింది. త్రివిధ దళాలతో రాజ్నాథ్ సింగ్ కూడా భేటీ అయ్యారు. రాజ్నాథ్ సింగ్ భేటీలో పాల్గొన్న ఈ భేటీలో అందరూ ఉన్నారు. సో దాదాపు ఈ ఎయిర్పోర్ట్ మన శ్రీనగర్ లో మన ప్రధానంగా ఎక్కువగా ఇబ్బంది ఉన్న ఏరియాలు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్. సో ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ లో భారీ బాంబు పేలినట్టు స్థానికులు చెప్తున్నారు. అక్కడ అధికారికంగా ధృవీకరించలేదు. సో ఉదయం ఇప్పుడు 11 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సైరన్లు కూడా మోగాయి.
పేలుడు శబ్దాలతో ప్రజలు ఇళ్ల నుంచి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ శనివారం తెల్లవారుజామున కూడా దాడిలోకి పాల్పడ్డారు. అంటే నిన్న మొన్న మాత్రం కేవలం రాత్రి పూటన దాడి చేశారు, కానీ ఇప్పుడు తెల్లవారుజామున కూడా దాడిలోకి పాల్పడుతున్నారు. కాబట్టి మన ఆర్మీ సిస్టమ్ మొత్తం ఉదయం నైట్ డే అని పగలు మొత్తం పనిచేస్తానే ఉంది. సో ఎలాంటి చర్యలకు కూలుకున్నా మేము పరిదాడి దిద్దామంటూ భారత్ హెచ్చరిస్తుంది. సో భారత్ ఒకవైపు శాంతిని కోరుకుంటున్నా కూడా పాకిస్తాన్ మాత్రం దాన్ని సహకరించట్లేదు. అక్కడ వాళ్ళ కనీసం వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగాయి. తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ యుద్ధానికి దిగుతుంది. సో ఇదంతా ఒక బెదిరింపుల ధోరణిలో పాల్పడుతుందంటూ భారత్ వ్యాఖ్యానిస్తుంది. ఇటు మరోపక్క పాకిస్తాన్ భయపడుతూనే మేము కూడా దాడి చేస్తామంటూ ఒక వ్యాఖ్యలు చేస్తున్నాం. అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న మంత్రులు కూడా రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు. మన భారత సేన అక్కడున్న ఫేమస్ గురుద్వారా నానక్ సంబంధించిన గురుద్వారా పైన దాడులకు పాల్పడ్డామంటూ ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసింది. సో అది సిక్కులకు మత గురువు అయిన గురునానక్ సంబంధించిన పుట్టిన స్థలం. అది ఎంత పవిత్రంగా భావిస్తుంటారు. అది పాకిస్తాన్ లో ఉంది. సో అలాంటి వాటిపైన మనం దాడులకు పాల్పడ్డామంటూ ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి భారత్ పైన ఆరోపణలు చేస్తుంది. కానీ దాన్ని మనం ఫ్యాక్ట్ చెక్ పేరుతో అది కాదని చెప్పారు. సో ఇవన్నీ ఆరోపణలు పాక్ ఏ విధంగా అయినా భారత్ పైన విషయం కట్టే ప్రయత్నం చేస్తుంది. అది ఇంగ్లీష్ మీడియాకు కూడా మాట్లాడుతూ భారత్ ఈ విధంగా చర్యలకు పాల్పడుతుందంటూ అన్ని అసత్య ఆరోపణలు చేస్తుంది. సో భారత్ కూడా అంతే ధీటుగా సమాధానం ఇస్తుంది. చూడాలి, ఈ రోజు అప్డేట్స్ ఈవినింగ్ వరకు భారత్ కూడా ఇంకా యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ మనం ప్రతిదాడి దిగుతున్నాం తప్ప మనం ముందుగా దాడి చేయట్లేదు. సో పాకిస్తానే ప్రతిరోజు దాడులకు పాల్పడుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానమైన పట్టణాలు, ప్రధానమైన స్థావరాలు పైనే దాడులకు పాల్పడేందుకు వాళ్ళు అంతా సిద్ధం చేసుకున్నట్లు మన అధికారిక వర్గాల సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా దేవాలయాలు, ప్రధాన దేవాలయాలు, మన విద్యుత్ సంబంధించిన ఉత్పత్తులపైన, ఇతర రంగాలకు సంబంధించిన ప్రధానమైన సంస్థల మీద దాడి చేసేందుకు వాళ్ళు కోరుకుంటున్నారు. సో వీటిని అడ్డుకునేందుకు భారత సేన కూడా అంతే ధీటుగా జవాబిచ్చింది. సో మరి ఈ రోజు ఏ విధంగా పాక్ ప్రయత్నిస్తుంది, సో దానికి ఏ విధంగా ముందుకెళ్లాలి, ముందే మనం అటాక్ చేసి అక్కడ ఉన్న వ్యవస్థలందరినీ మొత్తం దాడికి తీసుకురావాలనే దానిపైన భారత్ సంబంధించిన అధికారులు సమావేశమయ్యారు, ప్రధానితో సమావేశమయ్యారు. మరి ఏ విధంగా మనోళ్ళు కౌంటర్ అటాక్ ఇస్తారో కాసేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.